వస్తుంది వాళ్ళకి. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. దయచేసి సార్ చెప్పిన దాంట్లో ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. పోగును వస్త్రంగా మార్చి మనుషుల ఆత్మగౌరవాన్ని కాపాడే మహనీయులు మన నేతన్నల అధ్యక్ష. మీరు పెద్దలు చెప్పినట్లుగా మేము ఇవన్నీ పరిశీలించాము అధ్యక్ష. ముఖ్యంగా ఆప్కో పరిశ్రమ ఈరోజు ఇంత నష్టాల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటంటే అధ్యక్ష, సొసైటీకి వెళ్తే ధర్మవరంలో ఒక సొసైటీకి వెళ్తే 2 పంచీలు కూడా లేవు అక్కడ. నేను తెలియజేస్తాను అధ్యక్ష. రెండు పంచీలు లేవు గవర్నమెంట్ సొసైటీలో. ఈ చేనేతలు అండగా ఉండాలని మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే గౌరవించారో మనందరికీ తెలుసు. 14-19లో చేనేతలకు స్వర్ణ యుగంగా మారింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్ల ఈరోజు నేతన్నలు పడుతున్న కష్టాలన్న విషయం కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సెంట్రల్ నుంచి ఆప్కో కోసము 120 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేశారు అధ్యక్ష. ఎందుకు వాడారో తెలియటం లేదు అధ్యక్ష. 120 కోట్లు వాడటం వల్ల ఈరోజు చేనేతలు పడుతున్న కష్టాలకు ముఖ్య కారకం గత ప్రభుత్వం అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి పెద్దలు అడిగినట్లుగానే సొసైటీల ద్వారా మేము ఏం కొనుగోలు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తాం అధ్యక్ష. మరి ఆ 120 కోట్ల కోసం కూడా అధికారులు మరి దాని గురించి ఎక్కడ పోయినా ఏమని ఒక్కొక్కటిగా బయట తీస్తున్నారు. చట్టం తన పని తాను చేస్తుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఉచిత విద్యుత్ వల్ల మరి మా నేతన్నలకు 200 యూనిట్లు అంటే ఒక్క మనిషికి సగటు మనిషికి 720 రూపాయలు ప్రతి నెలకు ఆదా అవుతుందనే విషయం కూడా తెలియజేస్తూ అంతేవిధంగా పవర్ లూమ్కి 500 యూనిట్లు అంటే ఒక్క మనిషికి ఒక నేతన్నకు 1821 రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది. పెద్దలు అడిగినట్లుగా అందరికీ ఏదైతే ఓన్లీ మగ్గం నేసేవారికి కాకుండా తన పని మగ్గం నేతన్నలు నేసే పని అందరికీ ఇది వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి జిఎస్టీ అంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ గతంలో 14-19 థ్రిఫ్ట్ ఫండ్ మనం అమలు పరిచాం. మరీ అధికారంలోకి వచ్చిన థ్రిఫ్ట్ ఫండ్ కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి సొసైటీల ద్వారా కొనుగోలు చేయటం లేదు అనే విషయాన్ని పెద్దలు మాట్లాడారు. ఖచ్చితంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ అవసరం ఉందో ఖచ్చితంగా చేనేతల సొసైటీల ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. ఏది అవసరమైతే అది దాన్ని ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నామన్న విషయం కూడా తెలుసు. అదేవిధంగా గతంలో పెట్టిపోయిన పెండింగులు అంటే గతంలో చాలా పెండింగులు సొసైటీ పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటిగా మరి సొసైటీ పేమెంట్లు కూడా చేస్తున్నాం. ప్రతి షాప్లో కూడా మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మొగ్గుపడిపోయిన స్టాకును కూడా తీసేసి కొత్త స్టాకును కూడా మరి పర్చేజ్ చేస్తున్నాం. సేల్స్ కూడా గణనీయంగా పెరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి చేనేతలు అమ్మకాలు పెరగటానికి కూడా మరి ప్రైవేట్ సంస్థల వారు కూడా టాటా, తనేరా, బిర్లా ఒప్పందాలు కూడా చేయించుకొని వారితో కూడా ఎగుమతులు అంటే బయింగ్ వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు కూడా కొనుగోలు కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి స్కిల్ డెవలప్మెంట్ 5 జిల్లాల్లో గుంటూరు, బాపట్ల, ఈస్ట్ గోదావరి, తిరుపతి, సత్యసాయి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అంతేకాకుండా చేనేతలకు మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతోనే మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24-29 టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ కూడా రూపొందించారు. 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రావడం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ కింద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14-19లో 50 సంవత్సరాలకే చేనేతలకు పెన్షన్ ఇవ్వాలనే స్కీమ్ను మొదలు పెట్టారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. సుమారుగా 495 కోట్ల రూపాయలు కూడా వారికి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేసి గణనీయంగా సేల్స్ పెంచాయనే ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ కామర్స్ ద్వారా కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా కూడా బాగా సేల్స్ పెరిగిందనే ఉద్దేశం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పెద్దలు సూచించినట్లుగా ఇంకా ఏవైనా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటామనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి గత ప్రభుత్వం 24,000 నేతన్న భరోసా ఇచ్చి చేతులు కడుక్కుంది అధ్యక్ష. అందులో అధ్యక్ష 40,000 మంది నేతన్నలే లేరు అధ్యక్ష. వైసీపీ కార్యకర్తలు ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. హనుమంత్
డిబేట్ కాదండి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అడుగుతున్నారు. కరెక్టే. జియో అవును, రామ్ గోపాల్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, అధ్యక్ష, ఇది విద్యుత్తుకు సంబంధించిన ప్రశ్న. ప్లీజ్ ప్లీజ్, ప్రశ్నే కానీ మీరు కూర్చోండి. వారు గతంలో 14-19లో చెప్పిన కూర్చోండి మేనిఫెస్టో కూర్చోండి కూర్చోండి అమ్మా, కూర్చో. హనుమంతరావు